పట్టపగలే తాగేస్తున్నారు. అమ్మా ఇక్కడున్నాడు. ఎవర్రా? నమస్కారం పెద్ద. పెద్దనా ఎన్ని పాపాలు చేసావో దేవుడిని నీళ్ళ కుర్చీలో పడేశాడు. ఇంకా ఎందుకీ తప్పుడు పనులు? మా గురుజీ ఊరు జనాలకి మంచి చేద్దామని కట్టిన హాస్పిటల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. చేతనైతే సాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని మీరు ఏదో చేసి ఆ ఇంట్లో ఒక మెంబర్ తగ్గినా లేదా మీ ఇంట్లో ఒక మెంబర్ తగ్గినా ఎవరికి బాగుండదు. అది చెప్తానే వచ్చాను పెద్దనా. ఏంట్రోయ్ ఫారిన్ గొట్టం స్టేట్మెంట్లు ఇస్తున్నావేంటి? నేను స్టేట్మెంట్లు ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షనే. వస్తా. మిస్టర్ పిలకబాబు, యాక్చువల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఈస్, ఆ రోజు పెద్దన మిమ్మల్నే కదా తెలుగులో ఏడవమని చెప్పింది. అవునండి. మరి ఏడవండి. బాబు పిలకబాబు, నువ్వు చెప్పిన పెద్ద ఆయన రెండో కొడుకు. ఈయన గారి ముందు కుక్క. కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపుద్ది, అలాగే ఆయన బిస్కీ పోస్తే తలు ఊపేస్తాడండి. బంగారు గారు ఎవరన్నా గన్ను పేల్తే బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు, బాంబు పేల్తే బ్లాస్ట్ నుంచి తప్పించుకోవచ్చు. మిస్ అవడాలు ఉండవు. బాబాయ్, మనకి డైలాగులన్నీ ఎందుకు చెప్పు, పద వెళ్దాం. నిప్పు రాజేసి వెళ్తున్నావు, ఊరైపోతావు. బాబాయ్ ఇందాకే చెప్పాను కదా, నో స్టేట్మెంట్స్, ఓన్లీ యాక్షన్. దిస్ ఈజ్ బాబాయ్ నిప్పు మనం రాజేశాం, ఓన్లీ యాక్షన్. పదా ఏంటి సార్ ఆపేది? ఆ పిలకబాబు దేవుడు సార్. సార్ లక్షలు ఖర్చు పెట్టారు మీరు ఈ కుర్చీలోంచి లేవాలని. లేచారా? ఒక్క అగ్గిపుల్లతో లేపాడు. వాడు దేవుడు సార్. మరి అన్నా, ఇన్నాళ్ళు మన ఇంటికి పైరవీల కోసం వచ్చిన వాళ్ళు చూశాను, ఉద్యోగాలు అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు చూశాను, డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం ఒక్కడు బెదిరించడానికి వచ్చాడు. తమ్ముడు హార్ట్ అటాక్తో పోయాడు అనుకున్నా, ఏడేంట్రా ఆడికి హార్ట్లో తయారయ్యాడు. లాభం లేదురా, టైం వచ్చేసింది. టైం చూసి లేపోయింది. ఏంట్రా గోలా? నిజంగా గోలే సార్. వాటర్లో క్వార్టర్ కలిపాడు. వాటర్లో క్వార్టర్ కలవడం పెద్ద మ్యాటర్ ఏంట్రా? ఎంతకంటే క్యాచ్ చేసింది ఎవరు? నేనే పకడాబా. ఇను నీళ్ళ మేనై నీళ్ళ ట్యాంకు మే కలుపుతా హే. సర్లే మందిగా వదిలేండి. ఏంటండి వదిలేండిరా. వదిలేలా? ఎంత ఈజీగా అన్నారు సార్. కష్టపడే ప్రాణాలు తగ్గించి ఒక్క క్రిమినల్ పట్టుకుంటే ఈజీగా వదలమంటారా? అంతేలేండి సార్. సీనియర్స్ జూనియర్స్ తొక్కేయడం ప్రతి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఈ వ్యవస్థ ఎక్కడికి వస్తుంది సార్? ఆడొక్కడే దగ్గర ఆడుతూ మీరు కూడా దగ్గర సార్. నాన్న మా నాన్న. అరే థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు, మా గబ్బర్ సింగ్ స్టూడియోకి వచ్చినంత మంచి విషయం చెప్పినందుకు. మాయా, నువ్వు మంత్ అవుతావు మాయా? ఏ బ్రాండ్ తాగుతావు మాయా? సర్లేండి, ఈ గాజులు తీసుకున్న ఆయన వదిలేయండి. మీకు ఇది మామూలేగా, సమయానికి డబ్బులు లేవు. ఏంటి గబ్బర్ సింగ్ లంచం ఇస్తావా? ఇదే మాట ఇంకోడైనా మగాడు ఉంటే షూట్ చేసేసినవాడిని పాటికి. మరి ఇప్పుడు అమ్మాయి కదా, ఇవి ఏం చేస్తారు? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను యాదావా. సర్లే బాలా, నువ్వు ఎలాగో లంచం ఇస్తాను అన్నావు కాబట్టి. అరే గబ్బర్ సింగ్ ఫౌజీ అటువైపు క్యా జరుగుతాయా బా? చట్టం తన బంధం చేసుకుపోతుంది. నువ్వు ఇవ్వాల్సిన లంచం ఏంటంటే నీ అందమైన పెదాలతో ఓ చిరునవ్వు నవ్వాలి. క్యాబేజీ పువ్వేం కాదు, డిపార్ట్మెంట్ పరువు తీసాడు. నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు. అయితే మీ నాన్న ఇంటికి రావట్లేదు. మళ్ళీ ఈ అమ్మాయి నమ్మించినాడు 1000 రూపాయలు. అంతేనా? ఓకే ఓకే, 1000 రూపాయలు ప్లస్ ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ అయితే మేము డ్రై చేసుకోవచ్చా? కోచ్ అయ్యా తమరికి కవరేజ్ అని చెప్పి ఎప్పుడు చూసినా ఆడపిల్ల వెంట తిరుగుతావే. నవగ్రహ దర్శనానికి వెళ్తున్నాను, వస్తావా? సార్ దర్శనం గురించి మాట్లాడింది ఇక్కడ. ఎక్కడైతే ఏమి ఇక్కడికి వచ్చేది చూడు. అద్వైతం అదిరిపోయింది. దెబ్బ గోడ మీద మ్యాప్ వేశాడు. ఆ కొండరాడు మనుషులతో వచ్చాడు. ఈరోజు 12 గంటలకు వివాహం అని రాశావు.
ఎవరికి? నాకు నీకునా? నో ప్రాబ్లం. నువ్వన్న 12 గంటలు ఇప్పుడైంది. చేసుకుందామా? అబ్బో, నీ చేయబట్టు లాగేనా? అయ్యా ప్రెస్ వద్దండి అయ్యా. పోరా ఎంబీఏ. సార్ ఏంటి సార్? కూర్చోండి సార్. మీరు నుంచున్నారేంటి సార్? కూర్చోండి. నువ్వెవరా? ఏంటి సార్ అలా అంటారు? పార్టీ పోస్టులో గర్జించే సింహంలో నవ్వారుగా, ఆ ఫోటో తీసింది ఎవరు? నేనే సార్. అర్థమయ్యేట్టుగా మాట్లాడు. తెలుగు పేపర్లో కదా పని చేస్తున్నావు, మరి ఇంగ్లీష్ ఎందుకే? పోలీసా? ఎందుకు? ఉమ్మేసినందుకా? సార్ వదిలేండి సార్. చిన్నపిల్ల ఏం తెలీదు. ట్యాంక్ బండ్ గొడవల్లో మీరు ఎస్పీకి ఒళ్ళు షేక్ అయ్యేలా షాక్ ఇచ్చిన కరెంట్ ఉన్న లీడర్ సార్. చెప్పు. ఏ సరో యు షట్ యువర్ మౌత్. ఎంత సీరియస్ మ్యాటర్ నీకు తెలియదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను చూసుకుంటాను. సో వాట్స్ సార్ ఇందులో Hey, what's happening here? What's happening? ఇంకో ఇంగ్లీషా? తోడా నువ్వు ఎడిటరా? ఏంటయ్యా వకీలు చూస్తున్నావు? అడుగు. చిన్న ప్రాబ్లం. ఎంత తీసుకున్నా రూలింగ్ వాళ్ళ దగ్గర? సార్ మీ గురించి ఎందుకు తప్పుగా రాస్తాను చెప్పండి? అధికార పక్షాన్ని 2 వేలతో హెచ్చరించే శక్తి మీకు తప్ప ఇంకెవరికి ఉంది సార్? మరి ఇదేంటి? దీవించడమా? లేదు సార్, అమ్మ కూతుళ్ళు చెప్పిందే కదా సార్ రాసి. వెళ్ళాలని తీసుకురా. హలో సార్, ఐఎమ్ సతీష్ అగర్వాల్, ది పబ్లిషర్. నా ఊరికి పొట్టకూటికై వచ్చి నన్నే కలుగుతావా? కామ్ క్రిష్. అయ్యగారు పిలుస్తున్నారు, రండి. సరే, ఈ చిన్న విషయానికి మీరు ఆఫీస్కి ఇలా వచ్చి ఏంటి వచ్చారండి? ఏమ్మా నువ్వెవరు? ఏం చెప్పా వెళ్తావు? రేషన్ అట్ట గురించి ఏదో అడిగారయ్యా, అప్పుడే ఫోటోలు తీసుకున్నారు. ఎందుకు మా మాట మారుస్తున్నారు? పాపా డైరెక్ట్ స్కూల్ నుంచి వస్తున్నావా? నేను నీకు తెలుసా అమ్మా? నేను నీకు తెలుసా? తెలీదు. భయపడకండమ్మా ప్లీజ్. తమరెవరో నాకు తెలవదమ్మా, వదిలేయమ్మా. మీరు మాట్లాడినంత రికార్డ్ అయిందమ్మా. రికార్డా? చూపించు. My digital recorder is missing, Krish. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏ పబ్లిషరు విను, రేపు అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఈ బిల్డింగు ప్రెస్ ఆఫీసులో దూరి బెదిరించారని రేపు పేపర్లో న్యూస్ వస్తుంది, జాగ్రత్త. ఎలక్షన్ టైం అని నాగరా అన్న. తప్పు మందే అవుతుంది. టోటల్లీ వన్ సైడెడ్. దేర్ ఇస్ నో కౌంటర్ క్లారిఫికేషన్. ఏం చేద్దాం ఇప్పుడు? సర్దుకుపోవాలి సార్. గో హెడ్. మనం కాంప్రమైజ్ అవుతాం సార్. మీరు రాసింది మాయం అవుద్దా? కావాలంటే మీరు వ్యతిరేకించండి, రేపు పేపర్లో వస్తుంది. నేను ఎందుకు వ్యతిరేకించాలి? నువ్వే అడుగు క్షమించమని. ఇది ఓకేలో బయటకు రా. క్షమాపణ అడుగుతారా లేదా 100 కోట్లకి డిఫమేషన్ సూట్ ఫైల్ చేయమంటారా? సార్, ఈ బెదిరింపులకు మనం ఏం భయపడక్కర్లేదు. మనం కోర్టుకు పోదాం. సారీ సార్, క్షమించమని అడుగుతున్నాను. మొదటి పేజీలో రావాలి. అభిమాన సింహం, బొబ్బిలి పులి, కొండల రాయుడి గురించి రాసిన వార్తలన్నీ అబద్ధం, బహిరంగ క్షమాపణ కోరుకుంటున్నామని 8 కాలమ్స్లోనూ ఇదే మ్యాటర్. అర్థమైందా? వీళ్ళ చేతి రాయించుకురావా? ఓకే సార్. రేణు, కమ్ టు మై చేంబర్. ఏమాయ్ కనపట్లేదని అంటున్నావే, ఇదేనే చూడు. లోపలేం లేదు, డొల్లా. నీకు మళ్ళీ ఉంచుకో అమ్మా, లేకపోతే దాచుకో. బాయ్. చెప్పరా, ఇద్దరు దొరికారా? ఇద్దరు చచ్చిపోయారనా?
అంతే కదనా? వాళ్ళిద్దరు శవాల్ని దాచిపెట్టారన్నా. ద్రోహి కామాక్షి. నాకు అదే అనిపిస్తుందన్నా. ఎందుకు ఇలా చేసి ఉంటాడు? ఏంటన్నా నువ్వు? నీ దగ్గర ఇంకో 5 కోట్లు కొట్టేయాలనేలా చేశాడనా? ఏంటన్నా చెప్పేది? మనకిచ్చిన ఫ్లాట్ అడ్రస్ కి వెళ్ళి 6వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనా, చిన్న జీవం కూడా లేదన్నా. అంతే కదన్నా, డబ్బు తీసుకొచ్చిన రవిని గోపిని వాళ్ళ మనిషిని పెట్టి చంపించి శవాల్ని 5వ ఫ్లోర్ లో దాచిపెట్టి అసలు ఏమీ తెలియనట్టుగా డబ్బు చేరలేదని నాటకం ఆడుతున్నాడన్నా. ఇప్పుడు రవి గోపి డబ్బు తీసుకుని పారిపోయినట్టుగా మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకో 5 కోట్లు రెడీ చేసిస్తారు కదా. మనం ఇదివరకే ఇచ్చిన 5 కోట్లతో కలిపి ఈ 5 కోట్లు కూడా చేతిలోకి రాగానే ఊరొదులు పెట్టి పారిపోవాలని ఆ కామాక్షి గారి ప్లాన్ అన్నా. ఏం చేస్తావంటే మనం వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి ఎవ్వరు చూడకుండా బయటకు వచ్చేసాయి. రవిని గోపిని హత్య చేసిన వాడి గురించి ఆధారాలు ఏమన్నా దొరికితే ఎత్తుకుని వచ్చేసాయి. వాడికి మనం నరకం చూపిద్దాం. సరేనా? ఈ రోజు నా జీవితంలో చాలా దారుణం జరిగిన రోజు. నేనంటే విశ్వాసంగా ఉన్న వాళ్ళని నేనే పోగొట్టుకున్నా. ఫ్రెండ్ అనుకున్న నమ్మినోడు వెన్నుపోటు పొడిచాడే. డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తున్నారు. సారీ సారీ, ఇదంతా మా జీవితంలో రొటీను. మీరు చెప్పండి, మీకు ఎప్పటికి కావాలి? సార్ నేను ఇవాళ నైటే బయలుదేరాలి. బాగా ఖర్చు అవుద్ది తమ్ముడు. ఎంత ఖర్చైనా పర్లేదు సార్, నేను ఇచ్చేస్తాను. అలాగా, మేము వచ్చారు కదా, చేసి పెడతాను. పేపర్ చదువుతా సార్. పోయిన సంవత్సరం దొంగ పాస్పోర్ట్ల మీద ట్రావెల్ చేసిన వాళ్ళని 900 మందిని ఇండియాలో పట్టుకున్నారంట. హైదరాబాద్లో మాత్రం 260 కేసులు. అంతేకాదు, అందులో నా కేసులు ఓన్లీ 2 అవును. నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి 1.5 లాక్ ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. రాత్రి 8 గంటల కల్లా పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది ఖచ్చితంగా. 1,00,000 ఇప్పుడే ఇచ్చేయాలా సార్? నాలాంటి రౌడీలు చట్టాన్ని ఖాతరు చెయ్యరు, కానీ ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇస్తారు. తమ్ముడు, ఒక ముఖ్యమైన విషయం. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకున్నారు అనుకోండి, మాకు సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు చెప్పకూడదు. అలా చెప్పారంటే మీరిచ్చిన అడ్రస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టరు. మీరిచ్చిన అడ్రస్ తప్పు కనుక అయితే ఆ మోహన్ అయిపోతాడు. అది మెయిన్ లింక్. బీ కేర్ఫుల్. ఇదిగోండి సార్. 51. ఓకే. రేయ్, కాస్త నవ్వరా. రేయ్, మర్యాదగా మాట్లాడరా. కొట్టేనంటే మూతి పగులుద్ది. నన్నే తిడతావు నువ్వు. నువ్వు అయిపోయావు రేయ్. నా చేతులు అయిపోయావు రేయ్. నన్నే తిడతాడు. తమ్ముడు, వెళ్ళి ఫోటో తీసుకో. హలో, ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర కొంచెం మర్యాదగా నడుచుకో. ఎందుకంటే ఇవాళ మూడు అస్సలు బాగాలేదు. పో, లెక్క తప్పింది. మర్యాదగా తలుపుతేండ్రా. ఎమ్మెల్యేరా, అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను.
వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావంటరా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయింటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్, ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా, నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. ఈ సొల్లుకేమొచ్చు కానీ నాకు తెలిసిన కుర్రాడు ఒకడు వస్తాడు. ఓ 3 రోజులు మీ రూమ్లోనే ఉంటాడు. సర్దుకోండి. సారీ, అడ్డమైన వాళ్ళతో మేము కలిసి ఉండలేం. థ్యాంక్ యూ. అయితే ఆడే ఇక్కడ ఉంటాడు, మీరు ఖాళీ చేయండి. కుదరదు అని చెప్పడానికి నేనేమన్నా సార్? ఇది మీ ఇల్లు, మీ ఇష్టం, రమ్మనండి సార్. అలా రండి దారికి అండి, పంపిస్తున్నాను. సార్ ఇదిగోండి సార్ మీ ఇంటి అద్దె. గెస్ట్గా వచ్చిన వాడి నువ్వు అద్దె డబ్బులు ఇస్తున్నావేంటి? ఇక నుంచి నేను గెస్ట్ని కాదు సార్, వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉండబోతున్నాను. నిన్ను చెడగొట్టేశారా? రేయ్, ఈ డబ్బులు నీకు ఎలా వచ్చినాయో నాకు తెలియదు, కానీ నీ చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇవి తీసుకుని వెంటనే మీ ఊరు వెళ్ళిపో. వీలుగా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపో. అలా అనకండి సార్, త్వరలోనే వాళ్ళందరూ మంచి పొజిషన్కి వస్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఏంటొచ్చేది? ఎన్నాళ్ళు సాధించలేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకా పీకేదేంటి? ఆ ఎదవలకి అంత సీన్ ఏం లేదు, వాళ్ళ సత్తా అంతే. పొరపాటు పడుతున్నారు సార్. అడవిని తగలపెట్టే శక్తి ఒక చిన్న అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి. రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఓ శిల్పి కావాలి. అదేవిధంగా ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. అలాంటి అవకాశం వాళ్ళకి దొరికే వరకు వాళ్ళని ఆదరించడానికి కూడా ఎవరూ లేరు. కనీసం ధైర్యం చెప్పడానికైనా ఎవరైనా కావాలి కదా సార్. రైట్, అసలు నీకేం తెలిసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావురా? నీకు ఈ కాంపౌండ్, అందులో ఉన్న ఈ ముగ్గురే తెలుసురా. కానీ హైదరాబాద్లో ఇలాంటి కాంపౌండ్లు ఎన్ని ఉన్నాయో, వాటిలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. నాయనా, చాలా మంది ఏదో పొడి చేద్దామని తల్లిదండ్రుల మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి ఏమీ దొరక్క పూటకి ఠికానా లేకుండా లాటరీ కొడుతూ నీలాంటి అమాయకుడు కనపడితే ఆడిని ఆహా ఓహో అని పొగిడేసి ఆడి దగ్గర ఉన్నటువంటి చిల్లర కూడా కొట్టేసి తాగుళ్ళు తందనాలు చేసి చివరికి ఆడిని కూడా ఆలలో కలిపేసుకుంటారు. నీకు అది అవసరమా? మీరే కాదు సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా నలుగురు కుర్రాళ్ళు కరిస్తే తాగి తన్నలాడతారని, అమ్మాయిల వెంట తిరుగుతారని అనుకుంటుంటారు. కానీ ఈ రోజున్న కుర్రాళ్ళు అలా లేరు సార్. వాళ్ళు అనుకుంటే ఓ చరిత్రని సృష్టించగలరు. ఏ సార్, అందరూ నోరు విప్పితే మాకు తెలియదా అని అడ్వైస్లు ఇవ్వడానికి రెడీ అయిపోతారే? ఎప్పుడైనా వాళ్ళ ఆశయాలేంటి, వాళ్ళు ఎందుకు ఇలా కష్టపడుతున్నారని ఒక్కసారైనా ఆలోచించారు సార్? జీవితం అనేది సముద్రం లాంటిది. మనందరం ఒడ్డు నిలబడి వేడికి చూస్తున్నాం, కానీ వాళ్ళు ఆ సముద్రాన్ని ఎత్తున్నారు. సముద్రం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని మీలాంటి వాళ్ళ నమ్మకం, కానీ ముత్యాలతో తిరిగి వస్తారని మాలాంటి యువకుల నమ్మకం. సార్, నిచ్చెనెక్కేవాడిని చూసి అలా ఎక్కొద్దు ఇలా ఎక్కొద్దు అని కబుర్లు చెప్పే బదులు వాడు ఎక్కే నిచ్చెని కొంచెం కదలకుండా పట్టుకుంటే ఆ ధైర్యంతో వాడు ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తాడు కదా సార్. ఆ చిన్న సహాయం నేను ఇప్పుడు చేయబోతున్నాను. చెయ్యవయ్యా, చెయ్యి. వాళ్ళు ఎలాగో పాడైపోయారు, కనీసం నువ్వన్నా బాగుపడతావని నీకు ఈ సలహా ఇచ్చాను. కాదు నేను కూడా వాళ్ళగానే తయారవుతాను అన్నావు అనుకో, నేను నిన్ను ఆపగలనా? నీ ఇష్టం. నాకు కావాల్సింది అద్దయ్యా, అది ఎవడిస్తే నాకేంటి? నువ్వైనా ఇక నుంచి సరిగ్గా తెచ్చిస్తావా? ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా ముగ్గురు కలిసి ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది, 4వోడి కలుస్తున్నావు, మరేంటో. ఖచ్చితంగా మేము చెడిపోం సార్, తప్పకుండా సాధిస్తాం. చూద్దాం. చూస్తారుగా. ఉంటాను. నేడు సాయంత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రమంతటా ఈ వార్త ఎంతో ఆందోళనకు దారితీసింది. ఇంకొద్దిసేపట్లో ఆయన ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ ఆయన కోసం ఎంతో సేపటి నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో శశాంత్, జెమినిటీ. నమస్కారం. నమస్కారం. అన్ని రెడీయా? సీఎం గారు తీసుకొచ్చేస్తున్నారు.
ఉండండి చెప్తాను. మీ ముందే కదా మీరు చూస్తుండగానే నేను వచ్చాను. లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే గానీ ఏ విషయం మీకు చెప్పలేను. అంతవరకు ప్లీజ్. చెప్పండి. మీరేం కంగారు పడమాకండి. మీరు అనుకున్నట్టుగా ఆయనకేం కాలేదు. అన్న 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 సీఎం గారు గుంట్లో వాళ్ళని ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. అందుకే వచ్చి ఏర్పాట్లన్నీ చేసాను. నమస్తే సార్. ఇంకా అడ్మిట్ కాలేదు, అంబులెన్స్ లో తీసుకొస్తున్నారు. అదిగో వచ్చేసారు. సీఎం గారు వచ్చేసారు. నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను కదా సార్. జాగ్రత్త జాగ్రత్త. లోపల మీకేం కాదు సార్. మీకోసం కొండకొచ్చి గుండు కొట్టించుకుంటామని మొక్కున్నా సార్. తొందరగా తీసుకెళ్ళండి. సార్ 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 ఇది ఐసీయూ సార్, ఎవరు లోపలికి రాకూడదు ప్లీజ్. సీఎం గారికి ఏమీ కాలేదు, ఎవరు ఏం భయపడద్దు. నేను అడుగుతాను. సీఎం గారు కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నారని చెప్పే డాక్టర్లు. సడన్ గా ఇలా ఎందుకైంది? ఆశ్చర్యంగా ఉంది. మీకు తెలుసు కదా సీఎం గారికి నేను బిడ్డలాంటి దాన్ని. నిన్న రాత్రి కూడా వారింట్లోనే ఉన్నాను. అప్పుడు బానే ఉన్నారు. ఇంకెన్నాళ్ళు కష్టపడతారు, విశ్రాంతి తీసుకోండి అన్నాను. నా బాధ్యతలు నీకు అప్పగించి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటానన్నారు. అంతలోనే సీఎం గారికి ఏమైంది? మీరు భయపడేంతగా ఏమీ జరగలేదు. త్వరలోనే కోలుకుంటారు. ఆయనకెప్పుడు ప్రజల గురించి ఆలోచన. 2 రోజుల ముందు కూడా నన్ను పిలిచి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో, రాబోయే ఎలక్షన్లో నేనేం చేయాలో చర్చించుకున్నాం. అదేంటనేది ఆయన కోలుకున్నాక ఆయనే మీకు స్వయంగా చెప్తారు. అయితే తాత్కాలిక ముఖ్యమంత్రి మీరేనా? ఒకే ఒక్క సీఎం, వేరొకరు లేరు. మాకు ఆ ఆలోచన కూడా లేదు. దయచేసి వెళ్ళరండి. ఢిల్లీ రమ్మను. చూసా ఉంటారా తమాషా? 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడినా నా నోటితోనే మాట్లాడాడు. ఏం చూసినా నా కంటితోనే చూశాడు. అంతెందుకు, వాడి సొంత విషయాలు కూడా నేను చెప్పినట్టుగానే చేశాడు. అందుకే పార్టీ మొత్తం నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నేనే అనుకుంది. నేను కూడా నమ్మానురా. కానీ ఇప్పుడు వాతావరణం అలా లేదు. మంత్రులు మహదేవయ్య, కాబోయే సీఎం నేనేనయ్యా. చంద్రమతి, పుణ్యకోటి వాళ్ళ గ్రూపుల సపోర్టుతో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారా. అందుకే ముఖ్యమంత్రి చచ్చిన తర్వాత వీళ్ళని చంపి నేను ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ముఖ్యమంత్రి బతికుండగానే. అరే ఈ సుంటోళ్ళని ఇప్పటిదానిక ఎంతమందిని చూసుంటామన్నా, వీళ్ళేమన్నా లెక్క? నువ్వేం పరేషాన్ కాకు, కాబోయే సీఎం నువ్వే. రే ఢిల్లీ, నువ్వు చంపబోయేది మామూలు ఎమ్మెల్యేలను కాదురా, పదవిలో ఉన్న మంత్రుల్ని. నువ్వు చెయ్యొద్దు, ఎవరితోనా చేయించు. ఏమండి, ఏమిటండి ఇది? కనబట్టల్లా ఖాళీ మినరల్ వాటర్ బాటిల్లో మున్సిపల్ కొళాయి జనరల్ వాటర్ నింపుతున్నా. ఎవరైనా తెల్లారి లేవగానే కొళాయిలో నీళ్లు బిందెల్లోనూ బకెట్లోనూ పడతారు. మీరేమిటండి బిందెల్లో నీళ్లు బాటిల్స్ లో నింపుతారు? అదే నా స్పెషాలిటీ. వచ్చిన సతీ శ్రీమతి మన ఇంట్లో పళ్ళు పుక్కిలించడం దగ్గర నుంచి కాల్ క్లీనింగ్ వరకు అన్ని మినరల్ వాటర్ తోనే జరుగుతాయని పబ్లిక్ కి కలరింగ్ ఇవ్వాలి. అసలు మీరు చేస్తున్న పని ఏమన్నా బాగుందా? బాగుండకపోవడానికి ఏముంది? కుంకుమ పువ్వు లాంటి 3 ఆడపిల్లల్ని కనిపడేశాం. వాళ్ళేమో బంజారాలో బ్రేక్ఫాస్ట్ చేసి హాలిడే ఇన్లో హ్యాండ్స్ కడుక్కునే రకం. మరి మనవి కాకా హోటల్లో ప్లేట్ ఇడ్లీ సాంబారుతో అడ్జస్ట్ అయిపోయే బతుకులు. ఒక్క మొక్క చెప్పనా, ఇవాళ రేపు పిల్లలు రామోజీ ఫిల్మ్ స్టూడియో రేంజ్ లో కళ్ళగంటున్నారే. మరి మన రేంజ్కి మనం ఏం చేయాలి?
జనతా ఫోటో స్టూడియో రేంజ్ కైనా వాళ్ళ కోరికలు తీర్చాలిగా. ఇవన్నీ సాగించుకోవడానికి వాళ్ళేమన్నా కోటీశ్వరుడి బిడ్డలా? కాదా మరి? నా పేరు కోటీశ్వరరావు అయినప్పుడు నా పిల్లలు కోటీశ్వరులే కదా. వాళ్ళని మందలించాల్సింది పోయి సమర్థిస్తారేమిటండి? నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను. పాపం వాళ్ళు ఇంకా నిద్ర లేచినట్లేరు. వాళ్ళ నిద్ర చెడగొట్టకుండా నిద్రలేవు. అమ్మా లలిత, అబ్బా అప్పుడే కూసేసిందా? కోళ్ళు కాకులు ఎప్పుడో కూసాయి. ఇంకాసేపు ఆగితే కుక్కర్లు కూడా కూస్తాయి. లేవండి. పద్మిని లేమ్మా. రాగిణి లే తల్లి. హాయ్, గుడ్ మార్నింగ్. ఏమా ఆ మార్నింగ్ గుడ్ ఏదో మాకు పెట్టొచ్చు కదే. మీకా? చిచి, నిద్ర లేవగానే ఎవరైనా మంచి అందమైన మొహం చూడాలనుకుంటారు. ఈ ప్రపంచంలో అందమైన ఫేస్ అంటే నాదే కాబట్టి నాది నేను చూసుకున్నాను. మరీ అంత గర్వం వద్దమ్మా. నాకున్న గ్లామర్ కి ఈ పాటి గర్వం ఏ పాటిదే. ఈ ప్రపంచంలో ఉన్న యంగ్స్టర్స్ అంతా నా గ్లామర్ ముందు చొంగ స్టార్సే. నాకున్న గ్లామర్ కి ఏ కరోడుపతో నన్ను వెతుక్కుంటూ వచ్చి పుష్పక విమానంలో తీసుకెళ్తారు తెలుసా? అయ్యో, నాకు అంత ఆశ లేదమ్మా. ఏదో జాకెట్ మనీ కోసం ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటే చాలు. అయ్యయ్యా, ప్రింటింగ్ ప్రెస్ దాంట్లో ఎంత వస్తుంది? మహా అయితే రోజుకు 500. అయ్యా, నేను అంటుంది రోజుకు 500 వచ్చే ప్రెస్ కాదు, 500 నోట్లు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ గురించి. అయితే ఆ నోట్లు ప్రింట్ చేసే మెషిన్ గా నేను మారిపోతాను. రేంజే వేరు. మీరు ప్రింట్ చేసే ఆ నోట్ల కట్ట మీద ఉండే 3 సింహాల బొమ్మకి బదులు నా గ్లామర్ ఫోటో ప్రింట్ అవ్వాలి. ఆహాహా, అందరూ పడుకొని నిద్రపోతూ కలలు కంటారు. మీరు పట్టపగలే కూర్చుని కలలు కంటున్నారు. చూడండమ్మా, మనిషికి ఆశలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఆశలు హద్దులు దాటకూడదు. మీకు ఈ అమ్మ చెప్తే అర్థం కాదే, అనుభవిస్తే తెలుస్తుంది. జంగినక అన్నక అచ్చిక అజ్జింగినక అన్నక. రెడీ అమ్మా, వస్తున్నా. ఇదిగోనమ్మా, నీ కాల్గేట్ బ్రష్ మీద క్లోజప్ పేస్ట్, నీ క్లోజప్ బ్రష్ మీద ప్రామిస్ పేస్ట్, నీ ప్రామిస్ బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్. థాంక్యూ. బిస్లరీ వాటర్ మీకోసం స్పెషల్ గా గోవా నుంచి తెప్పించా. థాంక్యూ. ఈ చల్లటి నీళ్లతో మీ అందమైన ముఖాల్ని కడుక్కోండి. అదేంటోనే, ఈ బిస్లరీ వాటర్ తో మొహం కడుక్కోకపోతే అస్సలు కడుక్కున్నట్టే ఉండదు. ఏంటి, మొహం కడుక్కోవడానికి కూడా బిస్లరీ వాటరా? మరేటనుకున్నావే, మనం కద్ర బట్టలకి గంజి పెడతాం, వాళ్ళు కాంప్లాన్నే వాడతారు. అటాగా? పేరుకు వాచ్మెన్ అయినా కూతుర్లని ఎంత బాగా చూసుకుంటున్నాడో. అన్ని ఆడంబరాలేనే. ఇట్టాడు జగజ్జంత్రులకి ఎట్టాంటి భజంత్రి వాళ్ళు వస్తారో. ఏంట్రా, అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆప్. రాజా, మరి అదే ఒకే చోట ఉండాలి. ఇటు అటు అటు ఇటు జంపింగ్ చేసావనుకో, ఆ పోయింది 1.5 మీద బ్యాలెన్స్ అవ్వాలి.